మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'డీసీ' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 'డీసీ' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి అరుణ్ మతేశ్వరన్. సో రన్ టైమ్ వచ్చేసి 2 hours 23 minutes తో అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే CBFC నుండి ఏ సర్టిఫికేట్ వచ్చింది. మూవీలో స్ట్రాంగ్ వైలెన్స్ అండ్ బ్లడీ యాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో చిన్న పిల్లలతో చూడడం అయితే కష్టం. సో అడల్ట్ కంటెంట్ ఆల్మోస్ట్ లేదు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కాకపోతే చిన్నపిల్లలతో చూడడం అయితే కష్టం. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే డీసీలో లోకేష్ కనకరాజ్ దేవదాస్ అనే క్యారెక్టర్ లో యాక్టింగ్ డెబ్యూట్ చేశాడు. వామికా గార్బీ చంద్ర క్యారెక్టర్ లో కనిపిస్తుంది. దేవదాస్ ఒక డేంజరస్ లాలెస్ వాల్లో బ్రతికే ఒక రెబల్. చంద్రతో తన లైఫ్ కనెక్ట్ అయ్యాక ఇద్దరు కలిసి సర్వైవల్ కోసం వైలెన్స్, బిట్రేయల్ మరియు డేంజరస్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. స్టోరీ కంప్లీట్లీ సింపుల్ గా అనిపించినా కానీ క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్స్ అండ్ సర్వైవల్ యాంగిల్ మూవీకి మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్. ఓవరాల్ గా నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. డీసీ ఒక స్టైలిష్ అండ్ వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్. మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి స్క్రీన్ ప్లే, యాక్షన్ బ్లాక్స్, అనిరుద్ బ్రీజియం అండ్ టెక్నికల్ ప్రెజెంటేషన్. సో ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది. సో కానీ మూవీ స్టోరీ ఇట్ సెల్ఫ్ చాలా ఫ్రెష్ గా కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్ అని చెప్పలేం. సో నాకైతే అది ప్రెడిక్టబుల్ గా అనిపించింది గైస్. విలన్ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్ గా డెవలప్ చేసి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని చెప్పి నా ఫీలింగ్. సో స్పాయిలర్ చెప్పకుండా చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ యాక్షన్ పోర్షన్స్ మూవీలో మెమొరబుల్ మూమెంట్స్ గా నిలుస్తాయి. ఎస్పెషల్లీ యాక్షన్ ప్లస్ అనిరుద్ బీజిఎం కాంబినేషన్ థియేటర్ లో ఆడియన్స్ కి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే లోకేష్ కనకరాజ్ యాక్టింగ్. సో వామికా గార్బీ చంద్ర రోల్ అయితే బాగా చేసింది గైస్. సో అరుణ్ మతేశ్వరన్ రా డైరెక్షన్ అయితే బాగుంది. సో ఇదైతే డెబ్యూట్ ఫిలిం గైస్ అతనిది. సో అనిరుద్ రవిచంద్రం బీజిఎం బాగుంది. సో సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ, ఫాస్ట్ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మెనీ పోర్షన్స్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే బేసిక్ స్టోరీ చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది. విలన్ క్యారెక్టర్ ఇంకా పవర్ఫుల్ గా ఉంటే బాగుండేదని చెప్పి నా ఫీలింగ్. కొన్ని ఎమోషనల్ పోర్షన్స్ ఫుల్లీ కనెక్ట్ అవ్వలేదు. సో పేసింగ్ కొన్ని ప్లేసెస్ లో స్లో అనిపించింది. రిలేషన్షిప్, క్యారెక్టర్ డెవలప్మెంట్ కొంచెం షాలోగా అనిపించింది. సో ఇక మ్యూజిక్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే అనిరుద్ మూవీకి బిగ్గెస్ట్ సెన్స్ లో ఒకడు. బీజిఎం యాక్షన్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. సాంగ్స్ కూడా మూవీ మూడ్ కి మ్యాచ్ అయ్యేలాగా ప్లేస్ ఇచ్చారు. సో సినిమాటోగ్రఫీ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ వచ్చేసి ముఖేష్ జీ గైస్. సో ముఖేష్ జీ రగ్గుడ్ లొకేషన్స్, వైలెన్స్ అండ్ క్యారెక్టర్స్ ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేశాడు. యాక్షన్ మూవీస్ అండ్ అరుణ్ మతేశ్వరన్ స్టైల్ నచ్చితే డెఫినెట్లీ థియేటర్ లో ట్రై చేయొచ్చు. ఎస్పెషల్లీ బిగ్ స్క్రీన్ లో బీజిఎం అండ్ యాక్షన్ విజువల్స్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ వైలెన్స్ నచ్చని వాళ్ళకి ఆర్ స్ట్రాంగ్ కాంప్లెక్స్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మూవీ యావరేజ్ గా అనిపించే ఛాన్స్ ఉంది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. స్టోరీ, స్క్రీన్ ప్లే న్యూగా కాకపోయినా అరుణ్ మతేశ్వరన్ డైరెక్షన్, లోకేష్ కనకరాజు సర్ప్రైజింగ్లీ న్యాచురల్ యాక్టింగ్ చేశారు. వామికా గార్బీ పర్ఫార్మెన్స్ అండ్ ఎస్పెషల్లీ అనిరుద్ బీజిఎం మూవీని క్యారీ చేశాయి. స్టోరీ కోసం వెళ్తే మైండ్ మిక్స్డ్ ఫీలింగ్ ఇవ్వచ్చు. కానీ యాక్షన్, బీజిఎం అండ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తే డీసీ అయితే కొంచెం యావరేజ్ అనిపించవచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.